హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారి అసంఖ్యాక అభిమానుల కోసం చేస్తున్నటువంటి ఈ వీడియోలలో మరి ఒక వీడియో. సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీదుగానే ఒక సినిమా, వాస్తవానికి 1991 ఆ సమయంలోనే సూపర్ స్టార్ పేరుతో కృష్ణ గారి సినిమా ఒకటి విడుదలైంది. అందులో సూపర్ స్టార్ అతిథి పాత్రలో కృష్ణ గారిగానే నటిస్తారు. షణ్ముఖ శ్రీనివాస్ దాంట్లో హీరో. అయితే ఆ తర్వాత అంటే 97 తర్వాత మహేష్ బాబు హీరోగా పరిచయమై టక్కర దొంగ ఆ సినిమా షూటింగ్లో ఉండగా కృష్ణ గారి హీరోగా కాకుండా మరి ఒక గెస్ట్ పాత్రలో నటించినటువంటి ఒక సినిమా, అంటే ఇది పూర్తి కాలేదు, విడుదల కాలేదు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే పేరుతోనే ఒక సినిమాకి బీజం పడింది. దానిని నల్లపూసలు అనే ఒక సినిమా డైరెక్టర్ బి బాబ్జీ, ఆయన ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాడు. అయితే సినిమాలు తీయడం లేదు, తన కుమారుని హీరోగా పెట్టి తీస్తున్న ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. ఆయన డైరెక్షన్లో కృష్ణ గారిని, పైగా ఆయన కృష్ణ గారి అభిమానిగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఆయన ఈ సినిమాని దర్శకత్వం వహిస్తుండగా అప్పట్లో పెద్ద కోలాహలంతో లలిత కళా తోరణంలో ఈ సినిమా ఓపెనింగ్ షాట్ జరిగింది. దానికి మహేష్ బాబు క్లాప్ కొట్టగా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి దేవేంద్ర గౌడ్ గారు స్విచ్ ఆన్ చేశారు కెమెరాని. విజయ నిర్మల గారు, అలానే మిగిలిన శ్రేయోభిలాషులు కృష్ణ గారి మొదటి సన్నివేశం మీద చిత్రీకరించినటువంటి ఆ షాట్కి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకగా ఆ సినిమాకి సంబంధించిన విశేషాలని కృష్ణ గారు అప్పుడే ఆ సెట్ మీదే వివరించారు. అయితే అప్పట్లో ఆ ఫస్ట్ డైలాగ్ ఏమిటి అంటే, మనిషిగా నన్ను కనిపించింది నా తల్లిదండ్రులైతే నటుడిగా నన్ను కన్నది తెలుగు చలనచిత్ర కళామ తల్లి. నన్నింత వాణ్ణి చేసింది మీ అందరి అభిమానమే. ఇందుకు ఈ జన్మంతా నేను మీకు రుణపడి ఉంటాను అని ఒక డైలాగ్. ఇది నిజ జీవితంలో ఆయన ఎప్పుడు చెప్పేదే, అలానే ఆ తెర మీద కూడా అదే చెప్పేలాగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ సినిమా అనేది అటకెక్కింది, మూలపడింది. ఆ తర్వాత ఈ బాబ్జీ కొన్ని సినిమాలు తీసినట్లు గుర్తు. అయితే ప్రపంచంలోనే ఒక నటుడికి అభిమాన సంఘాలు, ఆ అభిమాన సంఘాల పేరుతో ఒక సినిమాని ఓపెన్ చేయడం అనేది మాత్రం కృష్ణ గారికి సాధ్యపడింది అప్పట్లో. అయితే దీనికి పోటీగానా అన్నట్టు మరొక హీరో అభిమాన సంఘం పేరుతో కూడా ఇంకొక సినిమా ఓపెన్ అయింది. బట్ అది రిలీజ్ కాలేదు, ఇది రిలీజ్ కాలేదు. కానీ కృష్ణ గారి అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు అన్నట్లు అప్పట్లో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి గెటప్లు మాత్రం షూటింగ్ చేయటం కూడా జరిగింది. ఆ సినిమాల తాలూకు సన్నివేశాలను ఇందులో హీరో కృష్ణ గారు పోషిస్తుండగా ఈ సినిమాలోనే ముఖ్యమైన సన్నివేశాలుగా వాటిని చిత్రీకరించడం జరిగింది. కానీ అంటే హీరోలంటే ఫ్యాన్స్ని పట్టించుకోరని, ఫ్యాన్స్ అంటే కేవలం తమ కాలాన్ని వృధా చేస్తూ ఆవారాలుగా సమయాన్ని గడుపుతారనే ఒక అపోహని తొలగించడానికి ఈ సినిమాని ఆ కోణంలో తీస్తున్నారు అని చెప్పినప్పుడు చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూశారు. బట్ ఈ సినిమా రాకపోవడంతో కృష్ణ గారి అభిమానులు ఆ సినిమాకు సంబంధించిన విశేషాల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. దీనికి వందే మాత్రం శ్రీనివాస్ గారు అప్పట్లో చక్కని సంగీతం కూడా ఇచ్చారంటారు. అయితే కృష్ణ గారివి అప్పట్లో ఎమ్మెల్యే ఒకటి, తిల్లానా ఒకటి. ఈ ఎమ్మెల్యే సినిమా వచ్చి బొబ్బిలి దొర అనే ఒక సినిమాకి దర్శకత్వం వహించినటువంటి బోయపాటి కామేశ్వరరావు గాగా, తిల్లానా సినిమాకి వచ్చి మన పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్. అలానే రక్తాక్షరాలు అనే పేరుతో కూడా ఒక సినిమా షూటింగ్ ఓపెన్ అయి కూడా మధ్యలోనే ఆగిపోయింది. అది తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇంద్రజ, కృష్ణ గారు, రవళి, వినోద్ కుమార్, సుమను మొన్నవారు నటించినట్లు గుర్తు. అది కూడా 2-3 షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆగిపోయాయి. ఏదేమైనా కృష్ణ గారి అభిమానులకి ఆ పాత సినిమాల తాలూకు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటే ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలు, ఈ విజువల్స్ చూసినప్పుడు కూడా కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ అప్పటి ఆ యుగం గుర్తొస్తుంది అనడంలో సందేహమే లేదు.